ఆడి మమ్మీ ఆడు అసలు మామూలు కాదమ్మా వాడు. ఆడు దుంప తెగ వాడు. వాట్ ఏ పర్సన్ అమ్మా వాడు. మా అన్వేష్ కాదు, ఇది విని షాక్ అయ్యాను నిజంగా. ఓకే, నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు, నేను మిమ్మల్ని అన్న మాటలు నేను వెనక్కి తీసుకుంటాను. మీరు ఎలాగైతే వెనక్కి తీసుకుంటున్నారో సామాను అన్న పదాన్ని, నేను కూడా మిమ్మల్ని అన్న బూతులు కానీ వాటిని కానీ వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్తున్నాను. ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ఏదైతే చీర కట్టుకోవాలి అని అమ్మాయి అన్నారో, మనం పురాణాల్లోకి వెళ్దాం. త్రేతాయుగం, ద్వాపర యుగాల్లోకి వెళ్దాం. మన త్రేతాయుగంలో మన సీతాదేవి పద్ధతిగా చీర కట్టుకున్న రావణుడు అపహరించుకుపోయాడు, అంటే తీసుకెళ్ళిపోయాడు. ఓకే, ఏమైంది? చచ్చిపోయాడు రావణ్. నోట్ దిస్ పాయింట్, మార్క్ మై వర్డ్స్. రావణుడు చచ్చిపోయాడు, బాగుంది. తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చేసరికి మన ద్రౌపది దేవిని కీచకుడు, తర్వాత వీడు సైంధవుడు ఇబ్బంది పెట్టడానికి చూశారు, చచ్చిపోయారు. ఎందుకంటే నేను మహాభారతం 60 రోజులు ఉపవాసంతో చెప్పాను. నేను నాకు చాలా ఇష్టం. రేపు రామాయణం కూడా స్టార్ట్ చేస్తున్నాను రేపు నుంచే. ఓకే, ఇక మీరు ఏం నోట్ చేశారు? ఆడదాన్ని స్వేచ్ఛను హరించి తాకడానికి ట్రై చేసిన వాళ్ళు చచ్చిపోయారు. మరి 2024లోని 30,000 రేపులు, 2025లో 30,000 రేపులు అయ్యే. చిన్న పిల్లల్ని చేశారు, వాళ్ళందరూ చీరలు కట్టుకున్న వాళ్ళనే చేశారు. మరి ఎవరైనా చచ్చాడా? ఒక్క పాయింట్. ఇంకా 2026లో నా బాధ ఏంటంటే ఎన్ని అవుతాయో రేపులు తెలియక నేను ఇదవుతున్నాను. మనం అమ్మాయి చీర కాదు, అబ్బాయి మైండ్ సెట్ బాగుండాలని చెప్పాలి. నేను గడిచిన 6 సంవత్సరాలుగా ఉమెన్ ఫ్రీడమ్ కోసం నేను ఎంతో మాట్లాడుతున్నాను. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఉమెన్ ఫ్రీడమ్ ఉండాలి. అదే చేతితో అబ్బాయి మైండ్ సెట్ మారాలని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గడ్డ మీద వాళ్ళని తిట్టి మరీ వచ్చాను. చూసుకోండి, వాళ్ళు చంపేస్తానన్నా చచ్చా అన్నా. సో మనం ఎప్పుడూ అమ్మాయిని నిందించకుండా అబ్బాయి యొక్క మైండ్ సెట్ మారాలని మీరు చెప్పాలి.